పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామన్నారు ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ స్థానంలో కొత్త నిర్మాణం త్వరలో పూర్తి చేస్తానన్నారు. పట్టిసీమతో 2014 నుంచి 19 మధ్య 263 టీఎంసీలు కృష్ణాకు తరలించామన్నారు. ఇది శ్రీశైలం నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ అన్నారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 428 టీఎంసీలు వచ్చాయని, ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం కృష్ణా డెల్టాకు, రాయలసీమకు వరప్రదాయిని అన్నారు. పట్టిసీమ వద్ద తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేశారు. అనంతరం ఇటుకలకోట సమీపంలో పట్టిసీమ కుడి కాలువపై నిర్మించిన డెలివరీ సిస్టమ్ నుంచి బయటకు వస్తున్న గోదావరి నీటికి జలహారతి ఇచ్చారు. కార్యక్రమంలో పోలవరం, గోపాలపురం, రాజానగరం ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు ఉన్నారు. ఈ రోజు గోదావరి వరదకు సంబంధించినటువంటి దగ్గర ఈ రోజు 55,000 క్యూసెక్కుల నీరు ఈ యొక్క గోదావరి ఫ్లడ్ వాటర్ స్పిల్వే మించి సముద్రంలో పోతున్నటువంటి దశలో ఇప్పుడే మనం చూశారు. ఏదైతే పట్టిసీమ సంబంధించినటువంటి పంపులు ఏదైతే 24 పంపులు ఉంటే మరి గతంలో ఎప్పుడు కూడా సగం రిపేర్లు ఉండే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కానీ ఈ రోజు 24 పంపుల్ని కూడా ఓఎన్ఎం ద్వారా మెయింటెనెన్స్ ఇచ్చి వేళ కండిషన్ లో పెట్టి వేళ పట్టిసీమను ప్రారంభించాం. అదేవిధంగా ఏదైతే తాడిపూడి రిజర్వాయర్ ని దాన్ని ఈ రోజు మరి ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ గోదావరికి సంబంధించి ఏదైతే అప్లాండ్ కి సంబంధించి పుష్కర ఎత్తులకు పోతకు సంబంధించి కూడా ఇప్పుడే వెళ్లి అక్కడ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. అంటే ఈ రకంగా ఖరీఫ్ సీజన్ రావడానికి ముందుగానే మరి ఈవేళ జూలై మొదటి వారంలోనే ఈ యొక్క ఎత్తిపోతల పథకాలను మేము ప్రారంభించుకుంటున్నాము.